శాసనసభ స్థాయిని దిగజార్చే విధంగా మాట్లాడేటటువంటి ప్రయత్నం చేశారు. ఇవాళ శాసనసభలో వారు ఉపయోగించిన భాష కానీ, ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారి వ్యక్తిత్వాన్ని హననం చేయడానికి వారు వాడిన భాష కానీ చాలా జుగుప్సాకరంగా కనిపించింది మొత్తం ప్రపంచానికి. ఈరోజు రఘురామకృష్ణరాజు గారు ఆయన ఉపసభాపతిగా ఎన్నుకున్న సందర్భాన్ని పురస్కరించుకొని వారిని ఉపసభాపతి స్థానంలో కూర్చోబెట్టిన తర్వాత సహజంగా సాంప్రదాయం ప్రకారం వారి గురించి కాస్త మంచి మాటలు చెప్పేటటువంటి ప్రయత్నం ఏ శాసనసభలో అయినా జరుగుతుంది. ఇప్పుడే కాదు, శాసనసభ ఏర్పడిన దగ్గర నుంచి స్పీకర్ కానీ ఉప సభాపతి కానీ వారు ఎన్నికైన సందర్భాన్ని పురస్కరించుకొని వారి గురించి 4 మంచి మాటలు చెప్పేటటువంటి ప్రయత్నం చేస్తారు. వారి గురించి మంచి మాటలు చెప్పేటటువంటి కార్యక్రమం కన్నా, సభను సజావుగా నిర్వహించమని వారికి ఇచ్చే సలహాల కన్నా ఇదే సందు కదా అని చెప్పేసి, అదే చంద్రబాబు నాయుడు గారు చెప్తుంటారు కదా, ప్రతి సంక్షోభాన్ని ఒక ఆసరాగానో ఒక అవకాశంగానో ఉపయోగించుకోవాలనేటువంటి పద్ధతుల్లో ఇవాళ రఘురామకృష్ణరాజు గారి ఉపసభాపతి ఇచ్చినటువంటి సందర్భాన్ని జగన్మోహన్ రెడ్డి గారిని దూషించడానికి, జగన్మోహన్ రెడ్డి గారి వ్యక్తిత్వాన్ని హననం చేయడానికి చాలా కష్టపడి మాట్లాడినటువంటి సందర్భం ఇవాళ నేను గుర్తు చేస్తున్నాను. ఒకసారి వెనక్కి వెళ్ళాలి. రఘురామకృష్ణరాజు గారిని అరెస్ట్ చేశారని, అరెస్ట్ చేసి ఆయన మీద దేశద్రోహం కేసు పెట్టారని, వారిని తీసుకొచ్చి కస్టడీలో టార్చర్ చేశారని, హింసించారని చంద్రబాబు నాయుడు గారు చెబుతుంటే నాకు చాలా ఆశ్చర్యం వేసింది. నిజంగా ఆయన కాగితం పుచ్చుకుని అంతా ఆయన చూసినట్టే ఒక పచ్చి అబద్ధాన్ని చాలా నిజంలాగా మాట్లాడేటువంటి ప్రయత్నం, అద్భుతమైన నటన, ఒక సినిమా కథను చెప్పినట్టుగా చంద్రబాబు నాయుడు గారు చెబుతున్నారు. నేను శాసనసభలో జరిగిన తర్వాత ఈ ప్రెస్ నోట్కి ముందు దాన్ని చూశాను. పవన్ కళ్యాణ్ గారు నిజంగా సినిమా హీరో నటుడు అనుకుంటాం, కానీ పవన్ కళ్యాణ్ గారు ఏం చాలదు. చంద్రబాబు నాయుడు గారు ఆయన నటనకు కానీ, ఆయన జరిగినటువంటి ఆ తీరుని ఎక్స్ప్లెయిన్ చేసే విధానం, ఆయనే కళ్ళారా చూసినట్టుగా మన త్రిపులార్ గారిని, రఘురామకృష్ణరాజు గారిని ఏ విధంగా చిత్రహింసలు చేశారు, ఏ విధంగా వారి మీద ఎక్కి తొక్కేటటువంటి ప్రయత్నం చేశారు, ఇవన్నీ చెప్పుకుంటూ వచ్చారు. ఇవన్నీ పచ్చి అబద్ధాలని, అలాంటి కస్టోడియల్ టార్చర్ జరగలేదని నేను చెప్తున్న మాట కాదు, ఆ రోజు ప్రభుత్వం చెప్పిన మాట కాదు, ఆ రోజు పోలీసులు చెప్పిన మాట కాదు. సుప్రీంకోర్టు, సాక్షాత్తు సుప్రీంకోర్టుకు వెళ్ళి రఘురామకృష్ణరాజు గారు నా మీద టార్చర్ జరిగిందంటే నో, మేము దాన్ని నమ్మకం అయితే పక్కన పెట్టేసాం. దాన్ని మళ్ళీ తొమ్మిది తీసేటటువంటి కార్యక్రమం చేసి ఒక ఎఫ్ఐఆర్ ఇచ్చారు. ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేశారు. జగన్మోహన్ రెడ్డి గారిని దానిలో ముద్దాయిగా పెట్టారు. దానిలో విజయపాల్ అనే ఒక ఆయన ఎడిషనల్ ఎస్పీ ఎవరినో పెడితే ఆయన సుప్రీంకోర్టుకు వెళ్ళాడు, బెయిల్ తెచ్చుకున్నాడు. అది దీనిలో ఏముందని కూడా సుప్రీంకోర్టు చెప్పింది. అలాంటి కేసును మళ్ళీ ఇవాళ తీసుకొచ్చి శాసనసభ సాక్షిగా ఒక కథ ఇది జగన్మోహన్ రెడ్డి గారిని దూషించే కార్యక్రమం చేయటం నాకు చాలా విచిత్రం వేసింది. చాలా నీచమైనటువంటి కార్యక్రమం లాగా కూడా కనిపించింది. అలాగే